ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా 6వ అధ్యాయము 9వ వచనం. మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. ఆమేన్. సో ఇప్పట్లో చాలామంది దేవుని గురించి ఇంకా గ్రహించలేక ఉన్నారు, ఆయన గురించి తెలుసుకోలేకపోతున్నారు. ఆయన క్రియలు వాక్యం ద్వారా ప్రవక్తల ద్వారా వింటూనే ఉన్నాము, కానీ గ్రహించలేకపోతున్నాం. అండ్ ఆయన క్రియలను చూస్తూనే ఉన్నాం, కానీ ఆయన పూర్తిగా అర్థం చేసుకొని ఆయన గురించి పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాం. ఎలాగంటే దేవుని క్రియలు కార్యాలను, ఆయన చేసిన అద్భుతాలను 40 మంది ప్రవక్తలు వ్రాత రూపంలో బైబిల్లో లిఖించారు. అండ్ ఆయన క్రియలు అంటారా, మన కోసం, మన పాపాల కోసము యేసుక్రీస్తు శిలువలో తన రక్తాన్ని చిందించి తన ప్రాణమును అర్పించాడు. తన రక్తంతో మన పాపాలను గడిగినాడు. మనల గూర్చి, మనం చేస్తున్న తప్పులను గూర్చి యేసు తండ్రి దగ్గర వేడుకున్నాడు. ఏమని? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుడి అని. చూసారా, ఇలాగూ ఆయన క్రియలను చెవులతో వింటూనే ఉన్నాం, కన్నులతో చూస్తూనే ఉన్నాం, కానీ హృదయంతో మాత్రం గ్రహించి మన పాపాలను ఒప్పుకొని మారు మనసు మాత్రం పొందలేకపోతున్నాం. ఎందుకంటే లోకంలో మనల్ని ఆకర్షించే కార్యాలు మనల్ని ఆపేస్తున్నాయి. వీటన్నింటిని వదిలేసి దేవుణ్ణి గ్రహించి దేవుని వైపు చూసి మన పాపములను ఒప్పుకొని మారు మనస్సు పొంది పాప క్షమాపణ అడిగినామనుకోండి, తరువాత మన జీవితంలో ఆయన క్రియలు ఎంత గొప్పగా ఉంటుందో, మన బ్రతుకులు ఎంతలా మారుస్తాడో అది మన కళ్ళతోనే చూస్తాం. ఆయన మన నుండి ఏమి కోరుకుంటున్నాడు? మనము మన పాపముల నుండి బయటపడాలని. సో దీన్ని తెలుసుకొని పరిశుద్ధుడైన గొప్ప మనస్సు గల దేవుణ్ణి మనం హృదయాంతరంగములతో గ్రహిస్తే ఆయన క్రియలు మన జీవితంలో, మన బ్రతుకుల్లో గొప్పగా ఉంటుంది. దేవుణ్ణి తెలుసుకొని అటువంటి మారు మనస్సు కలిగి ఆయన బిడ్డలుగా ఉంటామని కోరుకుంటూ ఈ వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.